మిత్రులారా, 18వ లోక్సభ ఎన్నికల ఫలితాల వివరాలు బయటపడుతున్న కొద్దీ అనేక ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. తాజాగా నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నియోజకవర్గాల్లో ఏం జరిగింది అని ఒక చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆయన 543 స్థానాలలో 164 స్థానాలలో సొంతంగా ప్రచారం చేశారు. ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఆ 164 స్థానాలలో 77 స్థానాలలో ఆయన బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారు. ఇంకా కాస్త ముందుకు వెళ్ళి ఈ గెలిచిన 87 స్థానాలలో లేదా ఓడిన 77 స్థానాలలో ఆయన ఏం మాట్లాడారు, మాట్లాడిన దాని ఫలితం ఓటర్ల మీద ఎట్లా ఉంది అని కూడా ఒక పరిశోధన జరుగుతోంది. ఆల్ట్నెట్ అనే న్యూస్ వెబ్సైట్లో వైశాని భట్టాచార్య అనే ఒక జర్నలిస్టు 20 నియోజకవర్గాలు తీసుకుని నరేంద్ర మోడీ అత్యంత తీవ్రంగా ముస్లింల పట్ల విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ చేసిన ఉపన్యాసాలు, కాంగ్రెస్ మేనిఫెస్టో మీద చెప్పిన అబద్ధాలు, వాటిని పేర్కొని అవి జరిగినప్పటికీ ఆ నియోజకవర్గాలలో ఆ మాటలకు ఎవరూ విలువ ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను లేదా మిత్రపక్షాల అభ్యర్థులను ఓడించారు. అంటే ఇవాల్టికి భారత సమాజంలో ముస్లింల పట్ల విషాన్ని విద్వేషాన్ని రెచ్చగొడితే వెంటనే ఆమోదించే ఒక స్థితి ఏమీ లేదు. ప్రజలు ఇప్పటికీ సామరస్యపూర్వకంగా మత సహనంతో ఆలోచిస్తున్నారు. ఎవరైనా అబద్ధాలు చెప్పినప్పటికీ వాటిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు అనే ఒక నిర్ధారణ తీయొచ్చు. ఆమె ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఈ 20 నియోజకవర్గాలలో ఏం జరిగిందో చూద్దాం. మొట్టమొదటి నియోజకవర్గం రాజస్థాన్లోని బాన్స్వాడా. దాని మీద మనం ఇదివరకే ఒక వీడియో కూడా చేసున్నాం. ఏప్రిల్ 21న నరేంద్ర మోడీ అక్కడ చేసిన ఉపన్యాసంలో ముస్లింల గురించి ఘుస్పేటియం అంటే చొరబాటుదారులు, జిన్కే జ్యాదా బచ్చే హోతే హై, ఎక్కువ మంది పిల్లల్ని కనేవాళ్ళు, ఓట్ జిహాద్ కర్నే వాలే, ఖాస్ జమాత్, అపోజిషన్స్ ఓట్ బ్యాంక్, ప్రతిపక్షాల ఓట్ బ్యాంక్ లాంటి మాటలు మాట్లాడారు. ప్రత్యేకించి బాన్స్వాడా సభలో ఇదిగో కాంగ్రెస్ ప్రణాళికలో ఎవరెవరి దగ్గర ఎంత బంగారం ఉందో ఎంత ఆస్తి ఉందో లెక్క పెడతారు, మన అమ్మల దగ్గర అక్కచెల్లెళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని లెక్క పెడతారు, దాన్ని సేకరించి చొరబాటుదారులకు అప్పగిస్తారు, ఎక్కువ మంది పిల్లలను కనే వాళ్లకు అప్పగిస్తారు అని ఆయన చాలా విద్వేషపూరితమైన ఈ ఆల్ట్నెట్ వార్త ప్రకారం ఏ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హేట్ స్పీచ్, ద్వేష భావాల ఉపన్యాసాలకు ఒక పాఠ్య పుస్తకం లాంటి ఉపన్యాసం చేశారు. और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे, घुसपैठियों को बांटेंगे. దీని మీద ఏప్రిల్ 21 నుంచి చాలా చర్చ జరిగింది. కానీ ఎన్నికల సంఘం దాని మీద మాట కూడా మాట్లాడలేదు. నిజానికి అటువంటి ద్వేష ప్రచారం సాగించినందుకు ఎన్నికల కోడ్ ప్రకారం, ఎన్నికల నియమావళి ప్రకారం ఆ మాటలు మాట్లాడిన వాళ్ళ అభ్యర్థిత్వం రద్దు అయి ఉండాల్సింది. 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పాల్గొనకూడదు అనే ఆంక్షలు విధించవలసింది. కానీ అటువంటి ప్రయత్నం ఏది ఎన్నికల కమిషన్ వైపు నుంచి జరగలేదు. ఆ ఉపన్యాసం కొనసాగింది. అవే మాటలు ఇతర భాజపా నాయకులు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇతర ఎన్డీఏ నాయకులు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. నరేంద్ర మోడీ ఆ తర్వాత అనేక సభల్లో అవే మాటలు పునరుక్తం చేశాడు. అయితే ఇన్ని మాటలు మాట్లాడినప్పటికీ కాంగ్రెస్ను అర్బన్ నక్సల్స్ కూడా అని ఆ బాన్స్వాడా సభలో అన్నాడు. అన్నప్పటికీ బాన్స్వాడా నియోజకవర్గంలో, అది రాజస్థాన్లో బాన్స్వాడా నియోజకవర్గం, అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. కాంగ్రెస్ మద్దతుతో నిలబడిన భారత్ ఆదివాసీ పార్టీకి చెందిన అభ్యర్థి రాజ్ కుమార్ రోత్ 2,47,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంటే నరేంద్ర మోడీ మాట్లాడిన తీవ్రమైన మాటలు అక్కడి ఓటర్ల మీద
ఏమీ ప్రభావం వేయలేదు అని అర్థం. అక్కడి ఓటర్లు ఈ అబద్ధాలను, ఈ ద్వేషాన్ని, ఈ విష ప్రచారాన్ని నమ్మలేదు అని అర్థం. ఇది ఒక్క నియోజకవర్గం మాత్రమే కాదు. ఇక్కడ ఏప్రిల్ 21న మొదలైతే ఆ తర్వాత మే 17న ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ నియోజకవర్గం, అక్కడ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ సమాజ్వాదీ పార్టీ కానీ, ఈ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే రామ్లల్లా ఆలయం మీద మళ్ళీ తాళాలు వేస్తారు, అది మళ్ళీ ముస్లింలకు అప్పగిస్తారు అని కూడా అన్నాడు. నిజానికి ఆ నియోజకవర్గంలోనే మీ మంగళసూత్రాలు కూడా లాక్కొని వాళ్ళకు అప్పగిస్తారు అన్నాడు. కానీ ఆ నియోజకవర్గంలోనే సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి 2,15,000 ఓట్లతో గెలుపొందారు. మే 28న పశ్చిమ బెంగాల్లోని బారాసాత్ నియోజకవర్గంలో మాట్లాడుతూ, మీ వికాస్ గురించి తృణమూల్ కాంగ్రెస్కు ఏమీ పట్టింపు లేదు, వాళ్ళ పట్టింపల్లా కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ అయిన ముస్లింల మీద మాత్రమే అని నరేంద్ర మోడీ అన్నాడు. కానీ ఆ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 1,14,000 ఓట్లతో ఓడిపోయారు. తృణమూల్ కాంగ్రెస్, ఏ తృణమూల్ కాంగ్రెస్ అయితే ముస్లింలకు మాత్రమే మేలు చేస్తుంది, మీకు మేలు చేయదు, మీ వికాసం వాళ్ళ పరిధిలో లేదు అని నరేంద్ర మోడీ అన్నాడో ఆ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి 1,14,000 మెజారిటీతో గెలిచారు. పశ్చిమ బెంగాల్లోని మధురాపూర్ అనే మరొక నియోజకవర్గం, సరిగ్గా ఇటువంటి మాటలే అన్ని చోట్ల దాదాపు ఇటువంటి విష ప్రచారం, విద్వేష ప్రచారం, అబద్ధ ప్రచారం, కాంగ్రెస్ మేనిఫెస్టో మీద, ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోల మీద చాలా అభూత కల్పనలు చెప్పినప్పటికీ పశ్చిమ బెంగాల్లోని మధురాపూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 2,00,000 ఓట్లతో ఓడిపోయాడు. పశ్చిమ బెంగాల్లోని ఝార్గ్రామ్ నియోజకవర్గంలో 1,74,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు. పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్ నియోజకవర్గంలో 27,000 ఓట్లతో ఓడిపోయాడు. నిజానికి అక్కడ 2019లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 89,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన స్థానం అది. ఆ స్థానంలో నరేంద్ర మోడీ ఉపన్యాసం తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓడిపోవడం మాత్రమే కాదు, 27,000 ఓట్లతో ఓడిపోయాడు. పశ్చిమ బెంగాల్లోని హౌరా నియోజకవర్గంలో 1,69,000 ఓట్లతో ఓడిపోయాడు. పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ నియోజకవర్గంలో 76,000 ఓట్లతో ఓడిపోయాడు. రాజస్థాన్లోని తోంక్ సవాయ్ మాధోపూర్ నియోజకవర్గంలో 64,000 ఓట్లతో ఓడిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని ఘోసీలో 1,62,000 ఓట్లతో ఓడిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో 1,24,000 ఓట్లతో ఓడిపోయారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీ, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్, హర్యానాలోని సోనిపట్, హర్యానాలోని అంబాలా, పంజాబ్లోని జలంధర్, జార్ఖండ్లోని దుమ్కా, బీహార్లోని పాటలీపుత్ర, గుజరాత్లోని బనస్కంత, మహారాష్ట్రలోని నందూర్బార్, దాదాపు ఎన్ని నియోజకవర్గాల్లోనూ 1,00,000, 2,00,000 ఓట్లతో నరేంద్ర మోడీ ఉపన్యసించిన తర్వాత, నరేంద్ర మోడీ కొన్ని వర్గాల మీద ఎక్కుపెట్టి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మాట్లాడిన తర్వాత కూడా నరేంద్ర మోడీకి అనుకూలంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓట్లు పడలేదు. సరే, వాళ్ళు ఈసారి ఎన్నికలలో ఒకటి హిందుత్వ ప్రమాదంలో పడింది కనుక హిందువులు ఏకమై హిందూ అభ్యర్థులను గెలిపించాలి అని, 2 ముస్లింలు ఈ దేశాన్ని దోచుకుంటున్నారు, చొరబాటుదారులు, వాళ్ళ బుజ్జగింపులో అన్ని పార్టీలు వాళ్లకు దోచిపెడుతున్నాయి కనుక ముస్లింలను ఓడించాలి. 3 కాంగ్రెస్ ప్రణాళికలో ఇది ఉంది అని అబద్ధాలు. 4 ఎన్నికల సంఘాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికల సంఘం ఏ నియమావళి ఉల్లంఘనను అడ్డుకోకుండా ఉండగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో పడ్డ ఓట్లెన్ని, లెక్కబెట్టిన ఓట్లెన్ని, తారుమారైన అవకతవకలు సాగిన అనేక అధికార దుర్వినియోగ పనులు. ఈ 4 రకాల ప్రయత్నాలు చేస్తే హిందుత్వ ప్రయత్నం రామాలయం నిర్మించిన ఫైజాబాద్ నియోజకవర్గంలోనే ఓడిపోయింది. ముస్లిం విద్వేష ప్రచారం ఈ 20 నియోజకవర్గాలలో ఓడిపోయింది. ఎన్ని అబద్ధాలు చెప్పినప్పటికీ, స్వయంగా ప్రధానమంత్రి చెప్పినప్పటికీ 164 నియోజకవర్గాలలో 77 నియోజకవర్గాలలో ప్రజలు ఓడించారు. కొన్ని చోట్ల ఈ అబద్ధ ప్రచారానికి సానుకూలమైన ఓట్లు కూడా వచ్చాయి. అది రాలేదని కాదు. మధ్యప్రదేశ్లోని ధర్లో, హర్యానాలోని భివానీ, మహేంద్రగర్లో, మన కరీంనగర్లో అటువంటి కొన్ని సీట్లు కూడా ఉన్నాయి. కానీ
20 చోట్ల ముస్లిం వ్యతిరేక ప్రచారం, స్వయంగా ప్రధానమంత్రి చేసిన ప్రచారం ఓట్లు సాధించలేదు, గెలుపు సాధించలేదు అనేది చాలా కీలకంగా గుర్తించవలసిన అంశం. ప్రధానమంత్రి మాట్లాడినప్పటికీ 77 సీట్లలో ఓడిపోయారు అనేది కీలకంగా గుర్తించవలసిన అంశం. వీటి నుంచి బయటపడేదేమంటే మోడీ మ్యాజిక్ అని ఇంతకాలంగా ప్రచారం చేస్తున్నది వాస్తవం కాదు. స్వయంగా ఆయనే భగవంతుడి అవతారంగా దిగి వచ్చినప్పటికీ, నేను దిగి వచ్చాను అని చెప్పుకున్నప్పటికీ, నాది బయోలాజికల్ పుట్టుక కాదు అని చెప్పుకున్నప్పటికీ 77 చోట్ల ఆయనను ఓడించారు. ఇది ఒక అంశం అయితే, ఈ సమాజంలో హిందూ ముస్లిం విభజన తెచ్చి ముస్లింలను వేరేగా చూపెట్టి హిందువులను ఏకం చేసి హిందూ ఓటు బ్యాంకును అంతా తమ ఖజానాలోకి తెచ్చుకోవాలి అని చేసిన ప్రయత్నం కూడా వాస్తవ రూపం ధరించలేదు. మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం మీద అత్యధిక హిందువులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు అని ఈ 20 నియోజకవర్గాల జాబితా, 77 నియోజకవర్గాల జాబితా రుజువు చేస్తున్నాయి.